అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎవరు అని చూస్తున్నారా? నా పేరు పంచలక్ష్మి. నా పేరు పంచలక్ష్మి. నేను ఫిలిం నగర్ లో ఒక బడాబాబు కూతురుని, డాటర్ని. ఇది నాకు డాటర్ రీసెంట్ గా పుట్టింది. అండ్ బేసిక్ గా అలా నడిపించేస్తున్నాను. ఏంటి మా హస్బెండ్ ఉన్నారు 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 యా. నాకు వాట్ ఆర్ యూ టాకింగ్? సెలబ్రిటీస్ మీదే పడి ఏడుస్తారు అనుకో. ఎప్పుడు సెలబ్రిటీస్కి ఎన్నో ఉంటాయి, ఎన్నో మ్యారేజ్లు అవుతాయి. అవన్నీ నేను మీకు చెప్పాలా? అందుకే ఐ డోంట్ లైక్ టు కమ్ ఎనీ అదర్ షోస్. అందుకే నా కుక్షీ టాక్ షో అని నేనే పెట్టుకున్నాను. ఎఫర్ట్స్ ఉంటాయి. నేను అసలు నార్మల్ పీపుల్ తో అసలు మాట్లాడను. నాకు సెలబ్రిటీస్ అంతే. నాకు సెలబ్రిటీస్ అంటే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. అందుకే సెలబ్రిటీస్ ని ఏమైనా అంటారంటే నేను ఇలా క్యాండిల్ పట్టుకుని రెడీగా ఉంటాను. ఎప్పుడు క్యాండిల్ షోస్ ఎప్పుడు చేయాల్సి వస్తుందో తెలీదు. ఏ పికిల్ ప్రిట్స్ ని మన సెలబ్రిటీస్ అందరినీ టార్గెట్ చేసేస్తున్నారు. పలానా ఛానల్స్ వాళ్ళందరూ మనం ఒక క్యాండిల్ లైట్ షో చేసేద్దాము, ఒక రోడ్ మీద ఒక షో వేసేద్దాము. కలర్ కలజోడు పెట్టుకుని రెడీగా ఉండు. ఏదో డ్రెస్ వేసుకో, కింద మాత్రం కొంచెం పొడుగ్గా వేసుకో. ఈ మధ్య నీకు కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్ని పొట్టుగానే వేస్తున్నావు, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా అది అని చెప్పి నీ గురించి. సాయంత్రం బగ్స్ పార్టీ ఒకటి పెట్టుకుందాం. ఒక అన్ని 500 నోట్సే పట్టుకురా, కొంచెం పౌడర్ గట్టిగా పట్టుకురా. నాకు కొంచెం ముక్కు పెద్దది, అలా పీలిస్తే 1 kg వెళ్ళిపోతుంది బగ్స్ లోపలికి. సో ఓకే, మీ ముంబై ఇంట్లో బోల్డెన్ బగ్స్ దొరికినాయి అంట కదా. మొన్న మధ్య కేసు కూడా అయినొచ్చింది అంటే క్లియర్ కదా. అప్పుడు ఆ పెప్సీ పొన్నుకి నేనే లైఫ్ ఇచ్చాను తెలుసా. ఆ పెప్సీ పొన్ను నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి బాలీవుడ్ వెళ్ళిపోయి బాగా సెటిల్ అయిపోయింది, బాగా సంపాదించుకుంది కదా. అప్పుడు బాగా పొగరు పెరిగిపోయింది దానికి. దానికి హైదరాబాద్ వస్తే నేనే దిక్కు, మా ఇంట్లోనే ఉంటాను. అది డాడీయా? ఎప్పుడు చూసినా డాడీ గురించి ఎందుకు మాట్లాడతారు? నేను ఓన్లీ ఆన్ స్క్రీన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రమే మా డాడీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాను. బేసిక్ గా నాకు అంత రెస్పెక్ట్ లేదు. అంత రెస్పెక్ట్ ఉంటే నేను ఎప్పుడో బాగుపడేదాన్ని తెలుసా. మా సెలబ్రిటీస్ అందరూ ఆన్ స్క్రీన్ మీడియా ముందు మాత్రమే డాడీ తాత అని చెప్తా ఉండాలి, లేకపోతే మాకు బతుకులు ఉండవు. మొహమ్మద్ అంటారు, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. మేము పలానా వాళ్ళ కూతుర్లు, పలానా వాళ్ళ కొడుకులు అంటేనే మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, పికిల్ ప్రీత్ నేను చెప్పేది విను. నువ్వు జిమ్ లో ఉన్నాయి కదా, ఈ జిమ్ లో బాగా ఎక్సర్సైజ్లు చేసుకో, నాకు మాత్రం ఫ్రీగా ఇవ్వు. మొన్న కూడా మీ వాడు ఫీజు కట్టించేసుకున్నాడు. ఏంటి అనుకున్నారు మీ అందరికి నేను లైఫ్లు ఇస్తున్నాను. మీ కాంటాక్ట్స్ కి ఎన్నో కాంటాక్ట్లు నేను పరిచయం చేస్తూ ఉంటాను. అయినా కానీ నేను అంటూ రెస్పెక్ట్ లేదు. మీరందరూ నా గురించి కోట్లు సంపాదించుకున్నారు, బోల్డ్ అండ్ కాంటాక్ట్స్ ఇస్తున్నాను మీకు. వాట్ ఆర్ యూ టాకింగ్ గైస్? నాకు పెళ్ళి అయినా పెళ్ళి అవ్వనట్టే పిల్లలు. ఇది అంతా ఎక్కువ మాట్లాడితే గొంతు ఏమవుతుందో ఏంటో. నేను కొంచెం వాటర్ తాగాలి. వాటర్ యా. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ నేను ఎప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఓకే, మన గ్రూప్ లో ఉన్నారు కదా అందరూ హీరోయిన్స్, అందరూ అన్ని పెడుతూ ఉంటాను. జస్ట్ కొంచెం ఫాలో అప్ చేసుకో. ఓకే ఓకే పికల్ పిత్, బాయ్. మా సెలబ్రిటీస్ కి ఈ plastic surgery is pretty common. What are you talking? Oh my god, this doctor is seriously so bad. ఇప్పుడు ఈక్వల్ గా ఉంది. ఒకసారి తక్కువ పెట్టేశారు బాబా ఈ ప్లాస్టిక్ సర్జన్స్.
సీరియస్లీ సో బ్యాడ్. ఇక్కడ సరిగ్గా అతికించమంటే ఇక్కడ కూడా సరిగ్గా అతకలేదు. ఇది కొంచెం 4 ఎంటుకలు ఎక్కువ వచ్చినాయి, ఇటు 4 ఎంటుకలు తక్కువ పెట్టారు. మూతికేమో కొంచెం తక్కువ చేయడా అంటే ఆల్రెడీ నాకు పెద్ద మూతిరా, నేను నోరు తెరిస్తే ఎంతో ఉంటుందని చెప్పినా గానీ ఇంకా అటు పిసికి ఇటేసి అటేసి మొత్తం మీద ఇంకా పెద్ద మూతి చేసేసారు నాకు. మాకు పొట్టి పిలకమ్మ అని దీంతో ఒక ఛానల్ పెట్టించాను, ఎందుకంటే దీన్ని కూడా రికగ్నైజ్ చేయాలి కదా. రేపు పొద్దున్న నేను ముసలిదాన్ని అయిపోతే నాకు ఎవరొకరు సంపాదించి తీసుకురావాలి కదా. అందుకని దీనికి ఆల్రెడీ మార్కెట్ లోకి దింపేసి చక్కగా యూట్యూబ్ అదంతా పెట్టేసి బాగా పబ్లిసిటీ అది సంపాదించేద్దామని దీనికి కూడా తెలుగు కొంచెం కూడా మాట్లాడితే మూతి మీద వాత పెట్టేస్తాను. బేసిక్ గా మా ఫాదర్ ఎప్పుడు చూసినా పాత చిట్కల్లాగా తెలుగు 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 అంటారు, బట్ నాకు బేసిక్ గా తెలుగు అంటే అంత పడదు. నా బేబీ కూడా తెలుగు మాట్లాడితే మూతి మీద తన్నేస్తాను. ఎవరి బేబీస్ అసలు నాకు తెలుగు మాట్లాడినా నాకు నచ్చదు. బేసిక్ గా ఆమె డాటర్ ఆఫ్ ఇంగ్లీష్. నేను యూకేకి వెళ్తాను అండ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ కంట్రీస్ మాత్రమే వెళ్తాను. నాకు వేరే అదర్ కంట్రీస్ వెళ్ళడం ఇష్టం లేదు. బికాస్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, వాళ్ళకి అది ఒక వేరే లాంగ్వేజ్ ఉంటుంది. ఇంకా ఛానల్స్ అన్నిటికీ ఫోన్ చేసి నేనే కంట్రోల్ చేస్తాను. న్యూస్ ఛానల్స్ నేనే కంట్రోల్ చేస్తాను. నేను ఎవరికైనా బెదిరింపు కాల్స్ కూడా చేస్తుండే, ఎవరు ఏమనుకుంటున్నావు రా, నేను లోకల్ రా, ఏమనుకున్నావు, నా వెనకాల పెద్ద గవర్నమెంట్స్ ఉన్నాయి తెలుసా, నాకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలుసు, వాడు తెలుసు, వాడమ్మ తెలుసు, వీడమ్మ తెలుసు, నాకు వాడు అయ్యా తెలుసు, నాకు హోల్ వరల్డ్ వైడ్ నాకు చాలా 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 నేను పెద్ద డాన్ని, నాకు చాలా రౌడీస్ ఉన్నారు, నేను కొట్టించేస్తాను, నేను చంపించేస్తాను. వాట్ మా బ్రదర్ కి డైవర్స్ నా గురించి అయిందా? నాకు అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు నాకేం తెలుసు. అందరూ నాకే ఎందుకు పడి ఏడుస్తారు? అసలు నాకే కదా, ఎప్పుడు చూసినా మీ ఎదువులందరూ సెలబ్రిటీలకు పడే ఏడుస్తారు. ఎక్కడ లేవు ఇవన్నీ, సెలబ్రిటీస్ దగ్గరే ఉన్నాయా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని? ఎక్కడైనా ఉంటాయి. దీన్ని కూడా సెలబ్రిటీ చేయండి. బేసిక్ గా మా ఇంట్లో వాళ్ళ అందరూ సెలబ్రిటీసే. మా ఇంట్లో దీన్ని కూడా తయారు చేయాలి కదా. రెండో బేబీయా చూద్దాం. మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకు? మా ఆయన ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను. నేను నాకు నచ్చకపోవచ్చు. బేసిక్లీ నా ఒంట్లో ఉన్నాయని ప్లాస్టిక్ సర్జరీసే. బేసిక్ గా మేము సెలబ్రిటీస్ కదా, మేము అన్ని సెట్ చేయించుకుంటూ ఉండాలి. చాలా సర్జరీస్ చేయించుకుంటూ ఉంటాం, మాకు ప్రతి కామన్. హలో చాంప అంకుల్, నాకు గుషా గిషా ఆ గురువు ఈ గురువు అందరు గురువుస్ తెలుసు. ఆ గురువుస్ కూడా నన్ను అలా చూడకూడదమ్మా, తల ఉంచుకోవాలమ్మా మమ్మల్ని చూసినప్పుడు అని అంటారు. నేను గంగా స్నానానికి వెళ్ళినప్పుడు కూడా చీరలు అవి కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది బంగారం అని అడుగుతారు. మా సెలబ్రిటీస్ మేము ఏమైనా వేసుకుంటాం, మాకు 100 కోట్లు ఉంది, ఎలా వచ్చిందో మాకు తెలీదు. మా మీద కంప్లైంట్లు చేశారు ఆ మధ్య, వాంటెడ్లీ మా స్కూల్లో అది ఇది అని చెప్పి మాకు గొడవలు పెట్టారు. మేము బోల్ సంపాదించుకుంటాం, మాకు ఇన్కమ్ వస్తుంది, నేను పోగొడుతూ ఉంటాను. అంటే నేను హీరోయిన్ అయిపోదాం అనుకున్నాను. అయిపోదాం అనుకుంటే బేసిక్ గా జనాలు వర్కౌట్ చేయలేదు. నేను ఇంత అందంగా ఉంటాను అయినా కానీ పిచ్చి జనాలు ఎందుకు ఎంకరేజ్ చేయరు నాకు అర్థం కాదు. నాలో ఏం తక్కువ? నాకు ఎంత టాలెంట్ ఉంది, నాకు ఏం తక్కువ, వెనక తక్కువ? మీకు నిజంగా చేయట్లేదు. నేను అసలు హాలీవుడ్ ఫిగర్ని, హాలీవుడ్ లో డిస్నీలో కూడా వర్క్ చేశాను. మీరు నా గురించి చూడొచ్చు మీరు, కానీ హాలీవుడ్ లోనే టేస్ట్ ఉంది. హాలీవుడ్ ఫిగర్ కదా, నేను టాలీవుడ్ కి ఎలా సెట్ అవుతాను? మీ మెంటల్. ఎనీ సెలబ్రిటీ నాతో మాట్లాడాలి, నేను బెడ్రూమ్ లో కూర్చుని ఏ షో అయినా చేయమంటే చేయాలి. బేసిక్ గా అంతే. నా గురించి ఎవరైనా ట్రోల్స్ వేస్తారంటే చంపేస్తాను. ఏమనుకున్నారో వెధవల్లారా. అందాన్ని గౌరవించడం నేర్చుకోండి పిచ్చి వెధవల్లారా. ఈ బంగారం బాగా వస్తుందా బాబు? ఇంకా పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి, కానీ ఈ డ్రెస్ కి ఇది సరిపోతుందిలే. మీ ఛానల్ కి ఇదే చాలు, ఇదే ఎక్కువ.
ఇంకొక పిచ్ షో అడిగారు, బేసిక్ గా ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇప్పటి వరకు దీంతో కొంచెం ట్రైనింగ్ చేస్తున్నాను, యాక్టింగ్ అదంతా. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.